ఈ రోజు ఈ క్లస్టర్ మీటింగ్ వచ్చిన స్టేజ్ మిత్రులందరికీ నమస్కారం. మరి మీడియా మిత్రులందరికీ కూడా వెల్కమ్, థ్యాంక్ యూ. ఈరోజు ఈ క్లస్టర్ మీటింగ్ దగ్గర మిమ్మల్ని ఇంతమందిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు క్లస్టర్ మీటింగ్ అంటే మీ గ్రామాలకు వచ్చి మీ సమస్యలు ఏంటి, మీకు ఏమి కావాలి అనే లిస్టు తయారు చేయడానికే వాళ్ళని పంపించడం జరిగింది. మరి కొన్ని గ్రామాల్లో మనకి కోఆర్డినేషన్ అనేది లేకపోవటం వల్ల ఆ కోఆర్డినేషన్ చేయడానికి మరి మన పథకాలు ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి, మన కాంగ్రెస్ పార్టీ చేసే పథకాలు. మరి అవన్నీ కూడా గడప గడపకి తీసుకెళ్ళి మరి మీకు కూడా అవేర్నెస్, మన పథకాలు ఎట్లా అనేది మనం ఉపయోగించుకోవాలి అనేది చేయడానికే తప్పితే ఇక్కడ నిలబడతారు. మరి ఆ గ్రామం వదిలిపెట్టో ఆ మండలం వదిలిపెడితే మరి రేపు సర్వేల్లో వాళ్ళ పేర్లు రావాలంటే వస్తుందా? మరి రాదు కదా. ఇప్పుడు సర్వేలు వచ్చినప్పుడు ఏం చెప్తారు? ఫలాని పుల్లయ్యో వెంకయ్యో లేకపోతే సుబ్బమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమని చెప్తారు? ఇక్కడ ఉండరు, వాళ్ళు ప్రతిసారి ఊరు బయట వదిలిపెట్టిపోతారు అని అంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది? సర్వేల్లో మీ పేరు రాదు. సో దీనివల్లనే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎలాగో మనం టికెట్లు ఇచ్చేది లేదని చెప్తున్నాం. సో అలాంటప్పుడు లేదు, పాత వాళ్ళని పక్క పెడుతుంది. అది అనేది తప్పు. ఎందుకంటే రేపు పాత వాళ్ళకే మనము ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ రావాల్సింది మీకే. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు, కాంగ్రెస్ పార్టీ జెండాని మోసారు. మరి వీళ్ళందరికీ కూడా మరి మనకెన్నో కోరికలు ఎన్నో ఆశలు ఉన్నాయి మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళే చాలామంది రేపు సర్పంచులు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. మరి మీరందరూ కూడా సీట్లు రావాలంటే మీ పేర్లు సర్వేల్లో ఉండాలి. మరి మీరందరూ కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, మన ఊర్లోనే ఉండాలి. ఎందుకంటే మన ఊర్లోనే మనం పోటీ చేయాలి కాబట్టి. మీరు ఊరోళ్ళు పెడితే మీ పేర్లు రావు. అదేవిధంగా ఏ సమస్యలు ఉన్నా కానీ మన ఊరిలో ఏం సమస్యలు ఉంటాయి? ఒకటి కోఆర్డినేషన్కే వాళ్ళు కోఆర్డినేషన్ చేయడానికి వచ్చారు. మరి కొన్ని ఏమేమి కావాలో ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు. ఏమనంటే సైడ్ కాలువలు, మరి మెటల్ రోడ్స్, మరి అదేవిధంగా మన కమ్యూనిటీ హాల్స్ అనేది తప్పకుండా చేపిస్తాం. ఏమేమి కావాలో ఇప్పుడు కోఆర్డినేటర్ రాఘరావు గారు వచ్చారు, తప్పకుండా ఆయన లిస్టు తయారు చేస్తున్నారు. యాకూబ్ రెడ్డి గారు కూడా ఈ గ్రామంలో కోఆర్డినేటర్ కాబట్టి తను ఇక్కడ మీ లోకల్ వాళ్ళతో కూర్చొని ఏమేమి కావాలో లిస్టు తయారు చేస్తారు. ఏది కావాలన్నా మేము ఏనాడు కూడా ఇప్పుడే కాదు, తరతరాల నుంచి, ఇప్పుడు ఇది 5వ తరం మా కుటుంబం అనేది, ఇది 5వ తరం మన చెర్లపాలెంకి సేవలు చేయబట్టి మీ అందరికీ తెలుసు. మన కర్రారెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. హనుమాన్ల ఫ్యామిలీ కల్లారెడ్డి గారి దగ్గర నుంచి. కర్రారెడ్డి గారు కొడుకు ఎవరు? లక్ష్మారెడ్డి గారు. ముందుకు వచ్చిన రాజేందర్ రెడ్డి గారు. అదనేది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాజేందర్ రెడ్డి గారు భారీగానే పాలకుర్తి నియోజకవర్గం కోడలుగా, చెర్లపాలెం కోడలుగా నేను మీ దగ్గరకు వచ్చానే కానీ లేకపోతే మాకు ఇక్కడ అవసరం లేదు కదా. ఇప్పుడు మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా మేము సేవలు చేసాము. ఎప్పుడు 1994లో ఇక్కడ చేసినప్పుడే. మరి అక్కడికి పోలేదు కదా. ఎందుకు పోలేదు? హనుమాన్ల కర్రారెడ్డి గారు ఏదైతే చేయబట్టిండో ఆనాడు 5వ తరం అప్పుడు అదే లెగసీ నిలబెడదామనే కదా మేము వచ్చింది. మాకు పౌరసత్వం లేకుండా రానివ్వకుండా ఎన్ని కష్టాలు పెట్టినా దినదినం కష్టాలు పడ్డాం. 2 ఏళ్లలో 20 ఏళ్ల రాజకీయాన్ని, 20 ఏళ్ల భవిష్యత్తుని, 20 ఏళ్ల కష్టాల్ని అనుభవించినాం మేము ఇక్కడ. మేమేమి సుఖపడడానికి రాలేదు, లేకపోతే మీ దగ్గర దాచుకోవడానికి రాలేదు. మేము ఆనాడు మా కుటుంబంలో ఎట్లా మీకు సేవలు అయితే చేశారో, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఆనాడు హనుమాన్ల కర్రారెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక కన్ను చెర్లపాలెం అయితే ఒక కన్ను గోపాలగిరి అనేవాడు. అవునా కదా? అదేవిధంగా ఆనాడు మేము దత్తత తీసుకున్నప్పుడు కూడా చెర్లపాలెన్ని అదేవిధంగా చెప్పినాం. గోపాలగిరిని చెర్లపాలెన్ని 2 కళ్ళు లాగానే చూస్తామని. అప్పటికి ఇప్పటికీ మా మాట ఏమీ మారలేదు. కాకపోతే ఆనాడు మేము స్వచ్ఛంగా సేవ ద్వారా మేము సేవలు అందించినాం. ఈరోజు మేము ఒక రాజకీయంలో ప్లాట్ఫామ్ తోటి మీ ముందుకు వచ్చినాం. అంతేగాని ఆనాడున్నది అదే రాజేందర్ రెడ్డి, ఆనాడున్నది అదే జాన్సమ్మ, ఈనాడున్నది అదే జాన్సమ్మ. ఈనాడు మాకు పొలిటికల్లో రావడానికి వల్ల
మాకేమో కొమ్ములేం పెరగలేదు, మిమ్మల్ని ఏమో మర్చిపోలేదు. అదేవిధంగా మన ఊరు మన గ్రామం అనే కదా అన్నిటికంటే ఎక్కువ ఇల్లు ఇచ్చింది ఇక్కడ. మరి ఆనాడు 3 ఎకరాల స్థలం కొనిచ్చింది. మన గ్రామంలో ఇళ్ళు కట్టుకోవడానికి లేదు, స్థలాలు లేవనే కదా ఆనాడు ఇచ్చింది. మరి ఆనాడు 1992లో మా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు పిల్లలు ఇక్కడ చెట్టు కింద చదువుకుంటే అది చూసి స్కూల్ కట్టించింది 94లో. మరి ఆనాడు నుంచి ఈనాడు కూడా మీకు ఏది కావాలన్నా మీ తోడే ఉంటాం, మీ వెనకే ఉంటాం. మీకు తప్పకుండా ఏ సేవలు కావాలన్నా అందిస్తాం. కాకపోతే ఏంటంటే మీకు ఏమి కావాలో అడగండి, అంతేగాని మాకు అడగకుండా మా ఆయన చేయట్లేదని అనకండి. ఎందుకంటే నిన్నగాక మొన్న హనుమాని టెంపుల్ కూడా మీరు అందరు కట్టించుకోవడం జరిగింది. దానికి కూడా మీరు డేట్ పెట్టుకోండి, దానికి తప్పకుండా బొడ్రాయి కూడా వేపిస్తాము. ఎందుకంటే చాలామంది అడిగారు ఏమంటే మేము చుట్టాలను పిలుచుకుంటే 2 చోట్ల ఎట్లా పిలుచుకున్నాం మా మేడం, 2 కలిపి ఒకసారి చేయమన్నారు. సో అదేవిధంగా నేను చెప్పాను బొడ్రాయి కూడా మేమే పెట్టుకుంటాం. మీరు తప్పకుండా ఏ డేట్ పెట్టుకుంటారో 2 హనుమాన్ టెంపుల్ కానీ బొడ్రాయి కానీ 2 ఒకేసారి చేసుకుందామని. మరి ఇప్పుడు నాట్లు పొలాల పనులని ఇప్పుడు 2 నెలల నుంచి పోస్ట్పోన్ చేయడం జరుగుతున్నది. అది మీలో డిలే కానీ, అంతేగాని మేడం చేయట్లేదని మీరు అనుకోకండి. ఆనాడు నన్ను కోడలుగా ఎట్లయితే మీరు ఆదరించారో మరి అదేవిధంగా నా కోడలైనటువంటి యశస్విని ఎమ్మెల్యే గారు యశస్విని కూడా అదేవిధంగా మీరు కోడలుగా ఆదరించి మీరు ఓటేపించుకోవడం జరిగింది. మరి ఓటేసి 50,000 ఆల్మోస్ట్ 50,000 మెజారిటీతో గెలిపించుకున్నారు. మరి అది మీ అభిమానం, మీ ప్రేమ, మా కుటుంబం పైన మేము అన్నటికీ